అండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దిస్ సో దట్ అన్నట్టుగా చెప్పండి మీరు. ఓకే, సో మీరు బాగా ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఐ మీన్ ఎక్స్ట్రోవర్ట్. దట్ ఇస్ సీ. కానీ నిజంగా బయట ఎట్లుంటారా అని డౌట్ వచ్చింది నాకు. సో ఒకవేళ లైక్ ఇప్పుడు షూటింగ్స్లో దీంట్లో బిజీగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టైమ్ ఫర్ ఓన్లీ 1 hour or 2 hours వేర్ మీరు ఫుడ్ కోసం వెయిట్ చేసి ఫుడ్ తినొచ్చు, లేదా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. విచ్ యూ స్కిప్? ఫుడ్ లేకుండా ఉండగలుగుతారా, నిద్ర లేకుండా? నేను నిద్రపోయి షార్ట్ అప్పుడు తినేస్తా. 2 కావాలి. 2 కావాలి. నిద్ర ఇస్ సంథింగ్ ఐ లవ్. నేను 8 hours పడుకుంటా ఎవ్రీ డే. 9-10 కూడా పడుకుంటా. సో ఐ లవ్ స్లీపింగ్, ఐ లవ్ ఫుడ్. సో ఏదైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైతే వాట్ యు డూ ఇమీడియట్లీ? హౌ డూ యూ రియాక్ట్ టు ఇట్? మిమ్మల్ని భయపెట్టేది, వణుకు పుట్టే ఏదైనా, ఎనీథింగ్, ఇట్ మే బీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. మేబీ నేను ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకుంటానేమో. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆల్సో. ఇప్పుడు రాలేదు అలాంటి సిచ్యువేషన్? విపరీతంగా భయపడేది, ఏదైనా భయపెట్టింది? నేను క్లియర్ చేసేసుకుంటాను. నేను ఎక్కువ అంటే సమ్వన్, నేను నాకు నచ్చిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నాకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పేసుకొని అది ఆ టెన్షన్ అంతా వాళ్ళ పైన షిఫ్ట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని నేను ఐ విల్ టేక్ దేర్ గైడెన్స్. ఆర్ పోనీ నేను తప్పే చేశాను, నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు ఏం చేయగలం అనైనా చెప్పేలాగా ఏదో ఒకటి సంథింగ్. బట్ ఐ జస్ట్ వాంట్ సమ్వన్ టు సే ఓకే. ఓకే, మరి విపరీతంగా కోపం వచ్చేసింది అనుకో ఎవరిపైన, హౌ డు యు రియాక్ట్? కొడతారా, ఏం చేస్తారా అసలు? అరుస్తాను. అరిసేస్తారా? అరుస్తాను. ఎవరైనా కానీ? అలా ఎవరైనా కానీ కాదులే, మనకి ఉన్న కమాండ్ ఎవరికైనా, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికైనా ఒక రైట్ ఉంది అంటే అమ్మ పైన, నాన్న పైన, బ్రదర్ పైన, సిస్టర్ పైన, ఫ్రెండ్స్ పైన, అంటే వీళ్ళ పైనే కదా. సో వాళ్ళైతే గట్టిగా రియాక్ట్ అయిపోతాను. బట్ వాళ్ళు నెక్స్ట్ మినిట్ మళ్ళీ మంచిగా మాట్లాడి మళ్ళీ ఏదో వాళ్ళకి ఏదో కొనివ్వడమో, లేకపోతే తినిపించడమో, లేకపోతే మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడడమో, వాళ్ళు కూడా ఏం తెలియనట్టు రియాక్ట్ అవ్వడం. వెరీ స్మార్ట్. మరి అదే ఒకవేళ సినిమాలు జరిగేటప్పుడు డైరెక్టర్ పైన, ఇంకొకరి పైన, కో యాక్టర్ పైన అట్లా కోపం వస్తే ఏం చేస్తారు మరి? ఏం చేస్తాము, బట్ ఒకసారి ఒక సెట్లో ఒకటి జరిగింది నాకు. మీరు చెప్పారు కదా, సెట్కి లొకేషన్కి కొంచెం డిస్టెన్స్ ఉంది. రీసెంట్గానే, చాలా రోజులు కూడా అవ్వలేదు. ఓకే, సెట్కి లొకేషన్కి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. అయితే వాష్రూమ్ వెళ్ళాలి, వాటర్ నేను ఎక్కువ తాగుతాను. సో వాష్రూమ్కి వెళ్ళాను. అప్పుడు దాకా 3 గంటలు సెట్లోనే కూర్చున్నాను, షార్ట్కి పిల్లలేదు. అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి మామూలుగా ఎవరైనా ఎండలో వెళ్ళినప్పుడు ఏసీ ఉంటే ఒక్కొక్క 2 నిమిషాలు ఉండాలనుకుంటారు, యూనో. సో ఐ వాజ్ దేర్. కార్ రావడానికి కూడా టైం పడుతుంది, వెళ్ళడానికి టైమే, రావడానికి. సో బై ద టైమ్ ఐ కేమ్, దే వర్ వెయిటింగ్ ఫర్ మై, అప్పుడు నన్ను ఒక షార్ట్లో పెడదామని. అయితే నేను వచ్చేసరికి లేట్ అవుతుందని షార్ట్ చేసేసారు వేరే వాళ్ళతో. ఒక్క షార్ట్లో నేను లేను, బట్ నేను వెళ్ళేసరికి నా పైన ఎవరో అరిచారు, ఒకళ్ళు అరిచారు. ఓకే, అందరి ముందు 100 members ఉండుంటారు. ఓ గాడ్. సో అరిస్తే ఫర్ మీ ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు టేక్ ఇట్. కాసేపు అయింది. సో నేను తన దగ్గరికి వెళ్ళాను. ఎందుకు అరిచావు నా పైన, మీరేంటండి అలాగా మీరు అని. మళ్ళీ హీ వాజ్ షౌటింగ్. దెన్ ఐ స్టార్టెడ్ షౌటింగ్. ఎవరికైనా, నాకు పర్సనల్గా నేను ఎక్కువ అరిచాను అనుకోండి, నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను ఎవరితో తిడుతున్నాను అనుకోండి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. I shouted at him, I started crying. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మళ్ళీ అది కూడా మళ్ళీ. సో I cried that day. I scolded him. I felt so bad. I felt నాకు నేనే చాలా జాలేసి, నాకు నేనే చాలా ఫీల్ అయిపోయి, దాని తర్వాత షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను. సారీ, షూట్ అయిపోలేదు. I went to the director. I said, తను నా పైన అరిచాడు, this is not right. Then I didn't tell the hero or anybody. Then they were in some frustration. పాపం వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. యా, ఆఫ్ కోర్స్, అసిస్టెంట్ డైరెక్టర్. సో వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ దెన్ అయిపోయింది. నెక్స్ట్ డే షూట్, నెక్స్ట్ డే కాదు, ఒక 1 week 10 days అలాగా షూట్. అండ్ దెన్ షూట్లో తను ఎదురయ్యాడు.
అందరికీ గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాను. గుడ్ మార్నింగ్ అండి అన్నాడు. గుడ్ మార్నింగ్ అండి, మీరు ఇక్కడ నుంచోండి దివి గారు అన్నాడు. నాకు సెట్ అయిపోయింది. లైక్ యూనో నేను ఏడ్చింది, నేను కోప్పడింది, నన్ను అతను తిట్టింది, మాకు జరిగింది అదొక గుడ్ మార్నింగ్తో వెళ్ళిపోయింది. యూనో ఐ టుక్ ద స్టెప్. It was me also. Then it was my mistake initially that I was a little late. So I said good morning. He smiled. He got back. We spoke nicely. It is over. So it is better you clear those things. ఇప్పుడు అనుకున్నా ఆ రోజు ఎందుకు తిట్టావు నన్ను అని. But then నైస్ టు నో. అంటే బేసిక్గా ఏంది అని అంటే అన్నీ మర్చిపోయి చాలా ఫాస్ట్గా కలిసిపోగలుగుతారు మీరు. మర్చిపోతాను, బట్ అవతల వాళ్ళు ఎంత మిస్టేక్ చేసి ఎన్ని సారీలు చెప్పి ఎంత చేసినా ప్రతిసారి మనమే తగ్గుతున్నామంటే ఇంకా నేను అందులో నుంచి బయటకు వచ్చేస్తాను. ఇఫ్ ఐ డోంట్ లుక్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నా ఫ్రెండ్స్ వైజ్ అలా జరిగింది. ప్రతిసారి ఫోన్ నువ్వే చేయాలి, మెసేజ్ చేయట్లేదు, రిప్లై చేయట్లేదు. నేను ఉన్న పనులకి, నాకున్న జనాలకి, నేను మాట్లాడే వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేనేమో, నీలాగా నేను కాల్ లిఫ్ట్ చేయలేనేమో, నీలాగా నేను మెసేజ్ చేయలేనేమో, నీలాగా నేను రెస్పాండ్ అవ్వలేనేమో. కానీ నాకు నీ పైన అంతే ప్రేమ ఉంది, నువ్వు అర్థం చేసుకో, నీకు అర్థం కావట్లేదు. ఫోన్స్ ఎక్కువ మాట్లాడతారా మీరు? మాట్లాడతాను, అలా ఏం లేదు, కామన్. నేను ఎక్కువ డైరెక్ట్గా మాట్లాడతాను. ఫోన్ ఒక్కటి వదిలేస్తే ఏది లేకుండా ఉండలేరు మీరు అస్సలు మీ దగ్గర. లైక్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ బ్యాగ్ ఆర్ వాట్ ఎవర్ యూ క్యారీ డైలీ, దాంట్లో నుంచి ఫోన్ తప్ప. ఎందుకంటే ఎవరైనా ఫోన్ అంటారు, సో ఫోన్ పక్కకు పెట్టేస్తే ఏది లేకుండా అసలు దివి ఉండలేదు. నాకు లిప్ బామ్ పక్కన హైడ్రేట్ చేస్తూ పక్కన పెట్టుకున్నాను. అది లేకపోతే నాకు ఏదో పిచ్చకి పోద్ది. అంటే ఐఎమ్ సో హ్యాబిచువేటెడ్. ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దిస్ పాయింట్ నిజంగా. ఎందుకంటే నేను చాలాసార్లు లిప్ బామ్, ఎప్పుడు ఆఫీస్లో కూడా లిప్ బామ్ ఇట్లా పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. నేను చాలా లిప్ బామ్స్ పోగొట్టుకున్నా అబ్బా నేను. మొన్నే ఒకటి పోయింది, ఎంత బాధ వేస్తుందో పోతే కదా. ఏది పోయినా బాధ లేదు, లిప్ బామ్ పోయినందుకు బాధ. అవును, బికాజ్ అది చాలా ఇష్టం కదా. అన్నీ గుర్తుంటే లిప్ బామ్ మర్చిపోయి వచ్చేస్తాము. దాని తర్వాత నాకు కూడా నా బ్యాగ్లో ఐ హ్యావ్ 3 to 4 లిప్ బామ్స్ ఎవ్రీ టైమ్. ఒకటి ఆఫీస్ డెస్క్ పైన ఉంటుంది, ఒకటి కిచెన్లో ఉంటుంది, ఒకటి ఇంట్లో ఉంటుంది, ఒకటి కార్లో ఉంటుంది కదా. ఐ ఆల్వేస్ కీప్ అప్లైయింగ్. ట్రూ. కానీ ఇప్పుడు మీరంటే మంచి గెస్ట్గా కూర్చున్నారు కాబట్టి టక్కున అనగానే సందులో మెల్లి ఓపెన్ చేసి తీసి పెట్టేసుకుంది. బట్ నాకు ఆపర్చునిటీ లేదన్నట్టు పక్కన కూర్చోవాల్సింది.